యాక్టర్ శివాజీ చేసినటువంటి సామాన్లు అనే వ్యాఖ్యలతో ఆయన ఏ విధంగా వివాదాస్పదమయ్యాడో మనం చూసాం. ఆయన వివాదాస్పదమైతే అనసూయ బాగా పాపులర్ అయింది. ఆ ఇష్యూ నుంచి ఎంత అటెన్షన్ రాబట్టాలో అంతా కూడా రాబట్టేశారు. ఇప్పటికీ సమయం సందర్భం దొరికినప్పుడల్లా ఆ టాపిక్ని ఎత్తడానికి అనసూయ సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో ఊహించని విధంగా అనసూయ క్షమాపణ చెప్పింది. గతంలో తాను చేసినటువంటి వ్యాఖ్యలకు చింతిస్తూ సీనియర్ నటి రాశి గారికి ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పింది. ఆమె క్షమాపణ ఎందుకు చెప్పింది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. జబర్దస్త్ కార్యక్రమం చేసేటప్పుడు కొన్నేళ్ల కిందట అనసూయ గారితో రాశి ఫలాలు పేరిట డబుల్ మీనింగ్ కామెడీ చేయించారంట నిర్వాహకులు. శివాజీని అనసూయ విమర్శించినప్పుడు ఆమె చేసినటువంటి రాశి ఫలాల స్క్రిప్ట్ని కొంతమంది బాగా సోషల్ మీడియాలో వైరల్ చేశారు బీభత్సంగా. ఆ వైరల్ ఏ విధంగా చేశారంటే ఆ వీడియో రాశి గారికి చేరింది. అటు ఇటు తిరిగి రాశి గారి వద్దకు చేరింది ఆ వీడియో. దీని మీద ఆమె కొంచెం ఆగ్రహంగానే ఉన్నది రాశి గారు. ఈ మధ్య ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె కొంచెం ఘాటుగానే, అంటే ఇండైరెక్ట్గా కొంచెం సీరియస్ అయింది. ఆమె సీరియస్ అయినటువంటి వీడియో కూడా అనసూయ గారికి చేరినట్టుగా ఉంది. ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో అనసూయ కొంచెం ఒక స్టెప్ కిందికి దిగొచ్చింది. 3 ఏళ్ల కిందట తను చేసినటువంటి పనికి తాజాగా ఆమె క్షమాపణ చెప్పింది. ఆ టైంలో తనకు సరిగా తెలుగు రాకపోవడంతో అప్పట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించారు. ఆనాడు నిలదీసి అడిగేంత శక్తి తనకు లేదు. సో అప్పుడు నేను ఏం చేయలేకపోయాను. వెనక్కి వెళ్ళి ఆ తప్పుని సరిదిద్దలేను కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి క్షమాపణలు చెప్తున్నా అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఆ రోజు ఆమె చేసిన తప్పుకి ఈరోజు ఆమె క్షమాపణ చెప్పింది. ఈరోజు మహిళల భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న తనకు వ్యతిరేకంగా కొంతమంది అప్పటి తన వీడియోని తీసి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు తనను అవమానించడానికి చేసినటువంటి ఈ పనులు రాశి గారిని బాగా ఇబ్బంది పెట్టాయి కాబట్టి తన తరపున ఆమె క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మరి ఇంతటితో అయినా సరే ఆ వివాదం ఆగిపోతుందా లేకపోతే ఇలానే కొనసాగుతూ పోతుందా చూడాలి. కొన్ని మీడియా సంస్థలు అయితే చాలా వరస్ట్గా తయారైపోయాయి. డైలీ డిబేట్స్. ఆమె ఎవరో కరాటే కళ్యాణి అంట, ఇంకెవరెవరో తీసుకొస్తారు, కూర్చోబెడతారు, తిట్టిస్తూనే ఉంటారు. ఇంకా అనసూయని తిట్టిస్తారు, శివాజీ గారిని పొగిడిస్తారు. ఇంకా అసలు ఆ ఛానల్స్ ఇప్పుడల్లా ఆ టాపిక్ని ఆపేటట్టు కనిపించలే. ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి ఇంకా దరిద్రంగా. అన్వేషణ ఉంటాడు కదా యూట్యూబర్, ఆయన మీద విరుచుకుపడుతుంటారు. అన్వేషణ ఛానల్ క్లోజ్ అయిపోయింది. అన్వేష్ గారిని అరెస్ట్ చేస్తారు, అన్వేష్ గారిని దేశద్రోహిగా ప్రకటించేస్తారు, అన్వేష్ గారిని ఇండియాకి తీసుకొచ్చి వాడి మీద కేసులు పెడతారు. వాడి యూట్యూబ్ ఛానల్ క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ చేసేస్తారు. వాడి మీద అనేక కేసులు పెట్టేశాం, దేశద్రోహి కేసులు పెట్టేశాం. ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడుతూనే రాస్తూనే పోతున్నారు. అరే ఏముండాయి మ్యాటర్, దాన్ని తెలుసుకునే అవకాశం కూడా లే. అన్వేష్ గారి యూట్యూబ్ ఛానల్ని లేపేస్తారా, క్లోజ్ చేయించేస్తారా? అవుతుందా? ఏం మాట్లాడతారు? అతను దేశద్రోహియా? ఆయన విదేశాల తిరుగుతూ కూడా అతను దేశానికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. తను సంపాదించే డబ్బుల్లో ఆయన ఎక్కడ కానీ మోసం చేయలే. సంపాదించిన డబ్బుల్లో కూడా స్టిల్ ఇప్పటికి కూడా అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూనే వస్తున్నాడు. అతను అనుకుంటే ఏ కంట్రీ సిటిజన్షిప్ తీసుకొని అక్కడే బతికవచ్చు హ్యాపీగా, వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా హ్యాపీగా బతికవచ్చు అతను. కానీ దేశం కోసం అతను పనిచేస్తున్నాడు. అటువంటి వ్యక్తుల్ని అప్రిషియేట్ చేయాలి. ఏదో కొన్ని సందర్భాల్లో అతను మాట్లాడే భాష యాస తప్పు, అతను కూడా చెప్పాడు కదా, మాట్లాడిన తప్పే, దాన్ని క్షమించండి, ఫ్యూచర్లో ఇలాంటివి లేకుండా చూసుకుంటా అని చెప్పేసి చెప్పాడు కదా. అయినా కానీ దాన్ని లాగుతూ పోతున్నారు. ఎందుకంటే వ్యూస్ కావాలి, వ్యూవర్షిప్ కావాలి. దీనికి మించి చండాలం ఇంకొకటి లేదు.